అందరికీ నమస్కారం. జ్యోతివర్మ ఛానల్కి స్వాగతం. దేవీ నవరాత్రులు మొదటి రోజు అలంకరణ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు రంగు లేత గులాబీ లేదా ఆరెంజ్ రంగులో దర్శనమిస్తారు. నైవేద్యం బెల్లపు పరమాణం లేదా కట్టె పొంగలి. దేవీ నవరాత్రులు మొదటి రోజు అలంకరణ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి తుమ్మి పూలతో అమ్మవారిని పూజించాలి. మొదటి రోజు మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందరి అయిన నమో నమః లేదా ఓం ఐం క్లీం సోం అని పఠించాలి. వీలైన వాళ్ళు శ్రీ లలితా త్రిశతి స్తోత్రము, శ్రీ త్రిపుర సుందరి స్తోత్రము పఠించాలి. రెండవ అలంకరణ గాయత్రీదేవి ఆశ్వయుజ శుద్ధ విధియ నాడు గాయత్రీదేవి అమ్మవారు దర్శనమిస్తారు. రంగు ఆరెంజ్ లేదా తెలుపు రంగులో అమ్మవారు దర్శనమిస్తారు. నైవేద్యం పులిహోర లేదా అల్లపు గారెలు. రెండవ అలంకరణ శ్రీ గాయత్రీదేవి అమ్మవారిని తామర పూలతో పూజించాలి. నైవేద్యము వడలు పులిహోరతో అమ్మవారికి నైవేద్యాన్ని నివేదిస్తారు. రెండవ రోజు పఠించవలసిన మంత్రము గాయత్రి మంత్రము ఓం నమో గాయత్రి నామాలను పఠించాలి మరియు గాయత్రి మంత్రము ఓం నమో గాయత్రి మాతే మంత్రాలను పఠించాలి. మూడవ అలంకరణ శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారిని ఆశ్వయుజ శుద్ధ తదే నాడు పూజిస్తారు. రంగు గంధపు లేదా ఎరుపు రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు. నైవేద్యం దద్దోజనము, కట్టె పొంగలి, అప్పాలు, నేతి అన్నం. శ్రీ అన్నపూర్ణాదేవిని పొగడ అనే పూలతో పూజిస్తారు. అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యము నేతి అన్నం, దద్దోజనం, కట్టె పొంగలి, అప్పాలు. మూడవ రోజు పఠించవలసిన మంత్రం హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవచ్చన్న పూర్ణేషి మమాభిలషిత మహాదేవ్యన్నం స్వాహ. అన్నపూర్ణ అష్టోత్తరము స్తోత్రములు శ్రీ అన్నపూర్ణ అష్టకము. నాలుగవ అలంకరణ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారు. రంగు నిండు గులాబీ లేదా రాయల్ బ్లూ చీరలో అమ్మవారికి అలంకరణ. నైవేద్యం క్షీరాన్నం, పూర్ణాలు. శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లని కల్వ పూలతో ఎరుపు రంగు పూలతో పూజిస్తారు. నైవేద్యం క్షీరాన్నం, పూర్ణాలు అమ్మవారికి నివేదిస్తారు. నాలుగవ రోజు పఠించవలసిన మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమ్యే వశమానయ స్వాహ. లక్ష్మీ స్తోత్రములు శ్రీ మహాలక్ష్మాష్టకం. ఐదవ అలంకరణ శ్రీ మహాచండీ దేవి ఆశ్వయుజ శుద్ధమ పంచమి నాడు శ్రీ మహాచండీ దేవిని పూజిస్తారు. రంగు పసుపు రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు. నైవేద్యం పులిహోరను అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తారు. పఠించవలసిన మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం మహాచండికాయై నమః. ఆరవ అలంకరణ సరస్వతీదేవి ఆశ్వయుజ శుద్ధ షష్ఠి రోజు సరస్వతీదేవి అమ్మవారిని పూజిస్తారు. రంగు ఆకుపచ్చ లేదా తెలుపు రంగులో అమ్మవారు దర్శనమిస్తారు. నైవేద్యం కట్టె పొంగలి. అమ్మవారిని మల్లెపూలతో బిల్వపత్రాలతో పూజిస్తారు. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం కట్టె పొంగలి. ఆరవ రోజు మంత్రం ఓం ఐం సరస్వతీ నమః. ఓం సరస్వతీ దేవ్యై నమః. ఓం వాగ్దేవి నమః. ఓం జ్ఞానప్రదాయిని నమః. ఓం శారదాయై నమః. సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం పఠించాలి. ఏడవ అలంకరణ శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజున అమ్మవారిని పూజిస్తారు. రంగు బూడిద లేదా బంగారు రంగులో అమ్మవారు దర్శనమిస్తారు. నైవేద్యం దద్దోజనం. అమ్మవారిని తామర పూలతో పూజించాలి. నివేదించవలసిన నైవేద్యం దద్దోజనం, కట్టె పొంగలి. ఏడవ రోజు పఠించవలసిన మంత్రం పూజా విధానం శ్రీ చక్రానికి కుంకుమార్చన, లలిత అష్టోత్తరము చేయవలెను. పఠించవలసిన మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీ లలితాదేవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా మూలమంత్ర కవచం. ఎనిమిదవ అలంకరణ శ్రీ దుర్గాదేవి దుర్గాష్టమి ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజున అమ్మవారు దర్శనమిస్తారు. రంగు ఉదా లేదా ఎరుపు రంగులో దర్శనమిస్తారు. నైవేద్యం పులగం, కడబం లేదా కలగూర పులుసు. అమ్మవారిని మందార పూలతో పూజిస్తారు. ఎనిమిదవ రోజు పఠించవలసిన మంత్రం ఓం ధూమ్ దుర్గాయై నమః. దుర్గా సూక్తము, దుర్గా లలిత అష్టోత్తరము. పులగం, కడబం లేదా కలగూర పులుసుతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. తొమ్మిదవ అలంకరణ శ్రీ మహిషాసుర మర్దిని దేవి మహర్నవమి ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారు దర్శనమిస్తారు. రంగు నెమలి ఆకుపచ్చ లేదా కాఫీ రంగు లేదా ఎరుపు రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు. నైవేద్యం పులిహోర, వడపప్పు, గారెలు, పానకం, పాకం గారెలు అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తారు. తొమ్మిదవ రోజు చండీ సప్తశతి హోమము జరుపుకుంటారు. మహిషాసుర మర్దిని దేవి నల్ల కలువ పూలతో పూజిస్తారు. నైవేద్యం పులిహోర, వడపప్పు, గారెలు, పానకం, పాకం గారెలు అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తారు. 9వ రోజున పఠించవలసిన మంత్రము మహిషాసుర మర్దిని స్తోత్రము. 9వ రోజు మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు దర్శనమిస్తారు. ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు దర్శనమిస్తారు.
రంగు అనేక వర్ణాల రంగు చీర, నైవేద్యం శాకాన్నం, లడ్డు నివేదన సమర్పిస్తారు. 9వ రోజు పఠించవలసిన మంత్రం ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవ్యై నమః కానీ, ఓం దారిద్ర నాశిన్యై నమః కానీ, ఓం ధనధాన్యకాత్తై నమః మంత్రాన్ని కానీ పఠించవచ్చు. 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించాలి. యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః అని 41 సార్లు ఈ మంత్రాన్ని పఠించాలి. శ్రీ రాజరాజేశ్వరి అష్టకాన్ని 11 సార్లు పఠించాలి. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం శాకాన్నం, లడ్డు. అమ్మవారికి మన శక్తి కొలది నివేదించవలసిన మహా నైవేద్యాలు పానకం, వడపప్పు, పులిహోర, పరమాన్నం, నేతన్నం, గారెలు, శనగలు, కదంబం, దద్దోజనం, శాకాన్నం. 10వ రోజు చివరి రోజు అయిన దసరా అలంకరణ. విజయదశమి లేదా దసరా ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు వస్తుంది. అమ్మవారిని నియమనిష్టతలతో పూజించాలి. ప్రజలందరికీ అమ్మవారు సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, ఆయు ఆరోగ్యాలను ప్రసాదిస్తుంది.